యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరుగువిడియ పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మోనాకో దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. ప్రియమైన ప్రజలారా, ఇది 46వ దేశం నుండి దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. ఎందుకంటే మరి దేశానికి దేవుడు ఎందుకు తీర్పు తీర్చాలనుకుంటున్నాడంటే, ఈ దేశంలో అధిక సంఖ్యకులు ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారని, మరి దేవుని బిడ్డలు కూడా అక్కడక్కడ ఉన్నట్టుగా మరి గూగుల్ మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన ప్రజలారా, తప్పనిసరిగా మరి ఈ దేశానికి తీర్పు సందేశం వచ్చింది. కానీ దేశం కూడా దేవునికి మరి దేశం కూడా దేవుని శాపంతో నిండి ఉన్నదని నేను దేవుని పేరిట తెలియపరుస్తూ ఉన్నాను. మొనాకో అనే దేశము ఉత్తరాఫ్రికాలో ఉంది. మరి ఇదే విధంగా అధిక సంఖ్యకులు మరి విశ్వాసులు 0.01% మాత్రమే ఉన్నారని తెలుస్తుంది. అంటే అన్ని విషయాల్లో మరి విశ్వాసులు మాత్రం 0.01% మాత్రమే విశ్వాసులు ఉన్నారని తెలుస్తుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా, మరి దేవుడు రాకడ చాలా దగ్గరలో ఉందని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచవ్యాప్తంగా మరి సత్యము, ప్రేమ అది చాలా కరువైపోయి. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కువగా పాపంతో నిండి ఉన్న ఈ ప్రపంచం. కాబట్టి మరి దేవుడు దేవుడు ఏ రూపాన చాలా ఇప్పుడు భయంకరమైన తెగుళ్ళు, భూకంపాలు, మరి భయంకరమైన ఉష్ణోగ్రత కూడా దేవునికి సంబంధించిన తెగిలే. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు పంపిస్తున్నాడు. దేవుడు చాలామంది అనొచ్చు దేవుడు ప్రేమ స్వరూపి అనొచ్చు, కానీ ఆయన ఉగ్రరూపుడు కూడా. ఇంకో కోణంలో చూడాలంటే దేవుడు ఉగ్రరూపుడు కూడా అని బైబిల్ వాక్యం చదివిస్తూ ఉంది. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ దేశంలో మొనాకో అనే దేశంలో కూడా ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు. అంటే దీన్ని బట్టి దేవుడి బిడ్డలు మరి ఆ దేశంలో లేరని కూడా నేను చెప్పవచ్చును. కానీ ఈ దేశం ఏంటంటే మొనాకో అనే దేశము సువార్తకి నిషేధించబడిన దేశం అండి. అంటే మొనాకో అనే దేశము సువార్తకి నిషేధించబడిన దేశం. కాబట్టి ఆ దేశం మీదకి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. అంటే అర్థం ఏంటి? ఆ దేశం నాశనమైన అవ్వచ్చు. రెండోది ఆ యెహోవా పగతో నిండి ఉండొచ్చు. మూడోది ఏంటంటే ఆ దేశాన్ని దేవుడు నేలమట్టమైనా చేయొచ్చు. ఈ 3 ఆప్షన్లు ఏదో ఒకటి ఆ దేశానికి జరుగుతుందని నేను పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగానండి ఈ వీడియో. ఎందుకంటే పశ్చాత్తాపం పడండి, ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఏదో రూపంలో దేవుడు తెగులు రూపంలో కూడా తెగులు కూడా పంపిస్తున్నాడు, భూకంపాలు పంపిస్తున్నాడు, యుద్ధములు జరిపిస్తున్నాడు. ఇంకో విషయం చెప్పాలంటే భయంకరమైన ఉష్ణోగ్రత అంటే వడదెబ్బ. అంటే ఉష్ణోగ్రత కూడా దేవుని దృష్టిలో ఉంది. కాబట్టి మరి ఆ పక్కన భయంకరమైన గాలి తుఫాన్లు కూడా దేవుని దృష్టిలో ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగానండి, ప్రార్థన చేసుకోండి, పశ్చాత్తాపం పడండి. ఎందుకంటే మరి 100 దేశాలు దేవుడు ఏమన్నాడంటే 100 దేశాలకి సువార్త, 100 దేశాలకి నేను తీర్పు సందేశాలు పంపించిన తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దేవుడు ఏది చేయమంటే అదే నేను చేస్తాను. అప్పటి వరకు ఒక 2 బ్రదర్స్ నాతో మాట్లాడారు. 2 బ్రదర్స్ నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే, లోకా గారు, ప్రవక్త గారు మీరు వాక్యం బోధించరా అని అడిగాడు. బ్రదర్ వినండి, నేను కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ఏది చెప్పమంటే అదే నేను చెయ్యాలి, అది నా ధర్మం. ఎందుకంటే ఆయన అసిస్టెంట్గా ఒక ప్రవక్తగా నేను ఉన్నాను, దేవుని ప్రవక్తగా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను వాక్యం చెప్పే మూమెంట్లో లేను. ఇప్పుడు వాక్యం చెప్పి అందరినీ ఆదరించే పద్ధతిలో నేను లేను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను వాక్యం చెప్పి అందరినీ ఆదుకునే పద్ధతిలో లేను. ఎందుకు ఈ విషయము నేను చెప్తున్నానంటే, దేవుడు ఇప్పుడు నా చేతులు ఏం పెట్టాడంటే ప్రపంచ దేశాలకి తీర్పు సందేశాలు పంపించమనే అధికారం ఒకటి ఇచ్చున్నాడు. ఆ 100 దేశాలకి తీర్పు సందేశాలు పంపించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ దేవుడు వాక్యం బోధించమంటాడా, లేకపోతే మరి దేవుడు ఇచ్చిన ప్రణాళికలో ఇంకేమైనా ఉందా, దేవుడి ప్రణాళికలు ఇంకేమైనా నాకు దేవుడు నా ద్వారాగా ఆయన చేయాలనుకుంటున్నాడా, ఇవి నెక్స్ట్ స్టెప్. అంటే నేను 100 దేశాలకి తీర్పు సందేశాలు పంపించిన తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్ దేవుడు ఏం చేయమంటే అదే నేను చేస్తాను బ్రదర్. అంటే చాలామంది అంటున్నారు, ఒక 2-3 ఫోన్ చేసి ఏమన్నారంటే, ప్రవక్త గారు మీరు ఈ తీర్పు సందేశాలే పంపిస్తున్నారు, మరి వాక్యం చెప్పరా అన్నప్పుడు, ఇప్పుడు కాదు బ్రదర్ నేను వాక్యం చెప్పేది,
దేవుడు ఇప్పుడు తీర్పు సందేశాలు పంపించమని వాక్యం చెప్పమని చెప్పట్లే. ఎందుకంటే ఈ తీర్పు సందేశాలు అయిన తర్వాత, ఎందుకంటే నేను దేవుని మనిషిని, నేను దేవుని ప్రవక్తనే, దేవుని మనిషిని. ఆయన జ్ఞానంతో నేను ఫాలో అవుతా. నా సొంత జ్ఞానం కానీ, నా సొంత ఆలోచన కానీ పొరపాటున రానియను. అర్థమవుతుందా? అందుకే చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, చాలామంది సేవకులు ఉన్నారు వాక్యాలు బోధించని. చాలామంది వాక్యాలు బోధిస్తున్నారు కదా, పెద్ద పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సంఘంలోని ప్రతి ఆదివారం పూట వాక్యం బోధిస్తున్నారు. వెళ్ళండి, చర్చిలకు వెళ్ళండి, చర్చిలకు వెళ్ళి దేవుని వాక్యం నేర్చుకోండి. కానీ నా దృష్టిలో ఏంటంటే తీర్పు సందేశాలు అంటే ఏ దేశము దేవుడు నేలమట్టం చేస్తాడో తెలదు, ఏ దేశాన్ని దేవుడు నేలమట్టం చేస్తాడో తెలదు. తీర్పు సందేశాలు అంటే ఈ 100 దేశాలకి దేవుడు ఉగ్రత వచ్చింది, దేవుని ఉగ్రత వచ్చింది కాబట్టి దేవుడు అధికారం నాకు ఇచ్చాడు, ఎవరికి ఇవ్వకుండా. తీర్పు సందేశం అన్నటి కాలంలో యెషయా ప్రవక్త గారికి కూడా దేవుడు తీర్పు సందేశాలు పంపించమని అధికారం ఇచ్చాడు. ఇర్మియా ప్రవక్త కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. చెప్తున్నాను ఎందుకంటే దేవుడు అలా వాడుకుంటున్నాడు. ఆయన సేవలో ఆయన చిత్తం నెరవేర్చడానికి నన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిబంధన నెరవేర్చడానికి నన్ను ఎన్నుకున్నాడు, ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి నేను ఇలాగ తీర్పు సందేశాలు పంపించవలసిందే. కాబట్టి ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, వాక్యాలు నేర్చుకోండి. ఎందుకంటే నేను వచ్చిన వాక్యాలు ఎలాగుంటాయో తర్వాత విషయం. నేను వచ్చిన వాక్యాలు ఎలాగుంటాయి, బైబిల్లో ఉన్న సత్యమైన మాటలే మాట్లాడతాను. పిట్ట కథలు, పుల్ల కథలు చెప్పను. దేవుడు ఏ వాక్యంతో మాట్లాడమంటే ఆ వాక్యమే 2-3 నిమిషాల్లో ఉంటుంది వాక్యం, తర్వాత క్లోజ్ చేసేస్తా. అలాంట ఎందుకంటే నాది యూట్యూబ్ చూడాలనుకుంటే ప్రపంచానికి దేవుని వాక్యాన్ని కొట్టండి, దాంట్లో కొన్ని వాక్యాలు ఉన్నాయి. నేను ఏ రకంగా ప్రజలతో మాట్లాడుతున్నాను, దేవుడు నా ద్వారా ఏ రకంగా మాట్లాడించాడు ఉన్నాయి. కానీ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే తీర్పు సందేశాలు అంటే ప్రపంచ దేశాల మీదకి తీర్పు వచ్చింది కాబట్టి ఆ దేశాల మీద తీర్పు పంపించమని దేవుడు ఇచ్చిన అధికారం అది. కాబట్టి నేను అలాగే ఫాలో అవుతున్నాను, వాక్యం కూడా ఎక్కడ నేను చెప్పట్లే. కాబట్టి చాలా జాగ్రత్తగా పశ్చాత్తాపం పడండి. మరి ముఖ్యంగా సువార్త నిషేధించబడిన దేశం ఏంటంటే మోనాకో. ఈ దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది, ఈ దేశం నేలమట్టమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా దేవుని పేరిట మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు.